నిన్నటి కథలో అద్దంలో ఉన్న దయ్యం ఓ వ్యక్తిలాగా అతని ఇంట్లోకి వెళ్ళిందని తెలుసుకున్నాం కదా. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళ తెలుసుకుందాం. ఒకవేళ మీరీ కథను ఫస్ట్ చూస్తే ముందు కథను చూస్తేనే ఈ కథ అర్థమవుతుంది. అందుకే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి ఫస్ట్ కథను చూడండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఆ అద్దం లోపల బందీ అయిన వ్యక్తి ప్రతిరోజూ తన రూపంలో ఉన్న ఆ దయ్యం తన భార్యాపిల్లలతో కలిసి మెలుగుతుంటే చూస్తూ కుమిలిపోయేవాడు. కాని కొద్ది రోజుల తర్వాత అతనొక విషయం గమనించాడు. బయట ఉన్న ఆ దయ్యం తనలాగే నటిస్తోంది. తన పిల్లల పట్ల, భార్య పట్ల అమితమైన ప్రేమను చూపిస్తోంది. నిజానికి ఆ వ్యక్తి పని ఒత్తిడిలో వాళ్లకివ్వలేని సమయాన్ని, ప్రేమను ఈ దయ్యమిస్తోంది. మెల్లగా ఆ వ్యక్తికి ఒక నిజం అర్థమైంది. ఆ అద్దం కేవలం ఒక జైలు మాత్రమే కాదు, అది ఒక ఆత్మల మార్పిడి కేంద్రం. అది ఒక వ్యక్తిలోని చెడును లోకల ఉంచి మంచిని బయటకు పంపుతుందని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి అద్దం అవతల ఉన్న దయ్యం అద్దం దగ్గరికి ఒంటరిగా వచ్చింది. దీంతో ఆ వ్యక్తి అద్దంపై బాదుతూ, "నన్ను వదిలేయ్, నా జీవితాన్ని నాకిచ్చేయ్" అని అరిచాడు. అప్పుడా దెయ్యం ప్రశాంతంగా ఇలా అంది, "నువ్వు పొరపడుతున్నావ్, నేను దెయ్యాన్ని కాదు, నీలోని సంతోషం, ప్రేమ అనే గుణాన్ని. నువ్వు బయట ఉన్నప్పుడు కోపం, అసూయ, స్వార్థంతో నిండిపోయి నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. అందుకే ఈ అద్దం నిన్ను లోపలికి లాక్కుంది. ఇప్పుడు బయట ఉన్న నేను నువ్వు ఎప్పుడో చంపేసుకున్న నీ మంచి రూపాన్ని" అని ఆ దెయ్యం చెప్పింది. ఆ తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూసేసరికి తను తన ఇంట్లో బెడ్రూంలో ఉన్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి. హమయ్య, ఇదంతా కలనా అని ఊపిరి పీల్చుకున్నాడు.